హై స్కూల్లో బయాలజీ టీచర్. నేను 25 years నుంచి వర్క్ చేస్తున్నాను హై స్కూల్ టీచర్గా. ఒక 25 members ఎవ్రీ ఇయర్ ఇన్స్పైర్ లాంటి కొన్ని నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్, ఇండియన్ సైన్స్కి ప్రమోట్ అయ్యారనమాట. ఆ ప్రమోట్ చేసే 12 చిల్డ్రన్ రీసెర్చ్ సెంటర్ అని పెట్టి మిగతా స్కూల్ చిల్డ్రన్స్ కూడా ప్రోగ్రామ్, ఆస్ట్రో టూరిజం ప్రోగ్రామ్, ఇలాగా లారెన్స్కి మూన్ అబ్జర్వేషన్ ప్రోగ్రామ్ చేశాను స్కూల్స్లో కూడా. అంటే మూన్ని చూడడమే కాకుండా ఆ మూన్ మ్యాపింగ్ చేయకుండా అలాంటి గ్లోబ్ కూడా చేయిస్తాను నేను వచ్చాక. ఆ గ్లోబ్ కూడా పిల్లలు ప్రిపేర్ ఉన్నారు ఆల్రెడీ. ఈ నేషనల్ స్పేస్ డే ఎవరైతే చేస్తున్నారో సార్, రోషన్ సార్ టీమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆ వీడియోస్ చూసి నన్ను నిన్న పిలిచారు. కాబట్టి ఒకే క్వశ్చన్ నేను ఎక్కడికి వెళ్ళినా అడిగే క్వశ్చన్, ఏమి సీజన్ ఉంది సార్? రెయినీ. ఏం స్ప్రింగా? కరెక్ట్గా చెప్పండి. బట్ ఇప్పుడు సమ్మర్ మనకి. ఎస్. కాబట్టి అవి ఎలా కనుక్కున్నారు మన పూర్వీకులు అనే దాని గురించి నేను చాలా బ్రీఫ్ మీద బేసిక్ క్వశ్చన్ వై డు వింటర్ సమ్మర్ అన్నాను. కాబట్టి కరికులం ఫ్రేమ్వర్క్ ఏం చెప్పిందంటే, మొన్న లేటెస్ట్కి వచ్చిన కరికులం పేరు భారతదేశంలో అందరి విద్యార్థుల్ని చూసి ఎర్త్ రొటేషన్ అని మనం చదువుకుంటే, నేను కూడా చదువుకున్నాను, 23 hours 56 minutes 0.9 seconds ఎంత బాగా చెప్పగలగాలి, అటు నేర్పించడం అనేది ఇంపార్టెంట్. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే, ప్రతి కాన్సెప్ట్కి ఎర్త్ రొటేషన్ పీరియడ్ 23 hours 56 minutes 0.9 seconds అన్నాం కదా. దాని 1 రొటేషన్ 23 hours 56 minutes 0.9 seconds. అంటే ప్రతిరోజు సన్ క్యాలిమినేషన్ అప్పటి నుంచి మళ్ళీ సన్ క్యాలిమినేషన్, అంటే జియోసెంట్రిక్ అబ్జర్వేషన్ చెప్తున్నాను నేను. హీలియోసెంట్రిక్ అబ్జర్వేషన్, మనం భూమి మీద ఉన్నాం కాబట్టి భూమి మీద చేరి ఆకాశాన్ని ఎలా చూస్తామో అదే పరిశీలన. ఆ చూసిన పరిశీలన నువ్వు హీలియోసెంట్రిక్గా మార్చుకున్నావు, అంతే కదా సార్? అలాగా లెక్కిస్తే ఇప్పుడు ఎర్త్ రొటేషన్ పీరియడ్కి క్వశ్చన్ వేశారు. డే లైట్ డార్క్ లైటే కదా ఎర్త్ రొటేషన్ ఎఫెక్ట్ అయ్యేది. ఇప్పుడు ఒక ల్యాండ్ మార్క్ తీసుకున్నాను, మా విలేజ్ కూడా పక్కనే. ప్రతిరోజు 7:49కి వెళ్ళి అంటే స్టేర్ మీదకి వెళ్ళి కొంతమంది పిల్లలు మేము ఒక యూనిట్గా తయారు చేసి ఆ టైంకి ఒకే లొకేషన్ ఒకే హైట్లో నుంచి ఆ ల్యాండ్ మార్క్ మీద సన్ ఫోటో తీయాలి. అది టాస్క్. అలా ఒక ఎక్స్పెరిమెంట్. సెకండ్ ఉదయం షాడో టెలికాస్ట్ అవుతుంది కదా, దాని షార్టెస్ట్ డిస్టెన్స్ 2 northకి వెళ్తుంది అనమాట. 2 north వేరు, మ్యాగ్నెటిక్ నార్త్ వేరు. 2 north చాలా ఇంపార్టెంట్ ఆస్ట్రానమీకి, స్పేస్కి. అర్లీ మార్నింగ్ నుంచి ఈ నిబ్బు షాడో ఏడైతే పడుతుందో డాట్ పెట్టుకుంటూ వెళ్ళాలి. ఏ షార్టెస్ట్ డాట్ ఆ సెంటర్ నుంచి అని చూస్తే చాలా కష్టమయ్యేది మాకు. అందువల్ల ఏం చేసామంటే 9 o'clockకి ఏ షాడో ఉందో దాన్ని రేడియస్కి తీసుకుని ఒక సర్కిల్ గీసాం. నెక్స్ట్ అదే సర్కిల్ మీద ఇది ఎప్పుడైతే టచ్ అవుతుందో దానికి కార్డ్ గీసి పర్పెండిక్యులర్ బైసెక్ట్ చేస్తే అప్పుడు 2 north వస్తుంది అనమాట. అది సన్ క్యాలిమినేషన్ జరిగినప్పుడు, నెత్తి మీదకి వచ్చినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ అది ఎక్కడైనా ఉన్నాయి సన్ లాటిట్యూడ్స్ ప్రకారం, అప్పటి నుంచి టైం సెట్ చేస్తే నెక్స్ట్ డే టైం ఎంత రాలేదు నాకు. సరే, ఈ రోజు రాలేదు, రేపటికి రాలేదు, ఎల్లుండికి రాలేదు, రోజుకి మారిపోయింది. 1 year చేశానని నేను చెప్పను. సైన్స్ అంటే యథార్థం, సత్యం, అబద్ధాలు చెప్పలేం. వర్షాలు పడతాయి, మంచు పడుతుంది, ఒక్కోసారి మనం పనులు ఉంటాయి. ఒక యావరేజ్గా నేను చేయగలిగిన రోజు చేశా. సేమ్ ఎక్స్పెరిమెంట్ని అక్కడున్న పిల్లలు కెమెరా 1 yearలో చేసేసాం ఫొటోస్ అన్ని. దాన్ని మొత్తం ఒక ప్లేన్ మీద తీసుకొచ్చి కోఆర్డినేట్ చేస్తే అలా వచ్చింది. ఇవి 2 ఎక్స్పెరిమెంట్ని కంపేర్ చేస్తే అప్పుడు బుక్స్లోకి వెళ్ళి ఇంటర్నెట్కి వెళ్ళి చెక్ చేస్తే అప్పుడు సెర్చ్ చేస్తున్నాం, అన్ని సోర్సెస్ ఎలా ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు ఏఐలు ఉన్నాయి కదా. యాక్చువల్గా మనం చదువుకున్న 23 hours 56 minutes 0.9 seconds అయితే ఇది స్ట్రైట్గా వచ్చి ఉండాల, అలా రాలా. ఇలా తీస్తున్నారు. రిక్వెస్ట్, అంటే నాకు అంత దూరం తెలియదు. మనం కూడా ఒక ఐఐటి పెద్ద బిల్డింగ్, ఏదో ఫేమస్ బిల్డింగ్
ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయో 1 ఇయర్ ఇలాంటి దాన్ని చేయగలిగితే ద బిగ్ అచీవ్మెంట్ అన్నమాట. అది చిల్డ్రన్స్ చేస్తే. అంటే ఎందుకు ఇలా జరుగుతున్నది అంటే ఇప్పుడు ఈ 2 ఎక్స్పెరిమెంట్స్ ఎందుకు ఎర్త్ రొటేషన్ పీరియడ్ ఈక్వల్ గా లేదంటే ఈక్వేషన్ ఆఫ్ ద టైం అని చెప్తారనమాట. టేబుల్ అని చూడండి, 2024 ఒక టేబుల్ వస్తుంది. టేబుల్ ఇది 2023ది. జనవరి నెలలో -3 minutes 27 seconds మనం అనుకున్న 24 hours కి తక్కువగా ఉంటుంది. అట్లా ప్రతి రోజుకి చూసుకుంటూ వెళ్తే మైనస్ క్యాల్కులేషన్స్ వస్తాయి. మనం అనుకున్న 24 కి ప్లస్ క్యాల్కులేషన్స్ వస్తాయి. ప్లస్ క్యాల్కులేషన్స్ అంటే హైయెస్ట్ ఎక్కడ దాకా వెళ్తుంది అంటే 17 నిమిషాల దాకా వెళ్తుంది అనమాట. మనం అనుకున్న బార్డర్ కి అంటే 24 hours కి కంటే ఎక్కువ 17 వెళ్తుంది. మైనస్ కూడా 17 నిమిషాలు అవుతుంది. ఇవి గాక మనం పెట్టుకున్న టైము అక్కడదనమాట. 82.5 కాకినాడ టైం అంటాం కదా, అక్కడ టైం. ఈ 2 డిఫరెన్స్ చూసుకోవాలి. ఈ 2 డిఫరెన్స్ చూసినప్పుడు చాలా బిగ్ తేడా వస్తుంది. అప్పుడు ఈ మైనస్ వాల్యూస్ అన్ని ఎడిషన్ చేసి ఒక పక్క పెట్టి ఈ ప్లస్ వాల్యూస్ అన్ని ఎడిషన్ చేసి పక్క పెడితే ఆ 2 అమౌంట్లో నుంచి తీసేస్తే వచ్చింది 23 hours 56 minutes 0.9 seconds. దాన్ని దీంట్లో కూడా చూపిస్తాను నేను మీకు. ఇప్పుడు అదే పిక్చర్ యాప్లో వచ్చిందా లేదా, టైం కూడా వస్తుంది, డేట్ కూడా వస్తుంది. డేట్ టైంతో పాటు వచ్చింది. దీన్ని ఎనలైమా అంటారు. దీన్ని ఈ డే లైట్ డార్క్ లైట్ సమానం కాదని. మనం ఒక ఫేమస్ బిల్డింగ్ తీసుకొని దాని మీద 1 year మనం చేసినప్పుడు మనకొచ్చే ట్రైనింగ్ ఫర్ హార్ట్, ట్యాంక్ ఫర్ నాలెడ్జ్ చాలా నేర్పిస్తుంది మనకి. ప్రాక్టికల్గా మనం మూవ్ అయినప్పుడు మనం చాలా నేర్చుకుంటాం. అందుకే ఇలా ఒక చిన్న అంశాన్నైనా సరే సంవత్సరాలు చేయాల్సి వచ్చినప్పుడు చేస్తే మనం లైఫ్ లాంగ్ లెర్నర్గా క్రియేట్ అవుతాం. లైఫ్ లాంగ్ లెర్నర్గా క్రియేట్ చేయడమే నాకు అనిపించింది. 6th మా స్కూల్కి వస్తే 8th లోపల ఒక లైఫ్ లాంగ్ లెర్నర్గా తయారు చేయడం కోసం నేనేం చేయాలి అనేది ఆలోచిస్తాను.